ఈటీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈటీవీ ఛానల్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెప్పేది ఏమిటంటే, ఈటీవీ సీరియల్ ఇప్పటి వరకు చాలా బాగుంటున్నాయి, కానీ సీరియల్లో పాటలు ఇప్పటి సీరియల్లో పాటలు పెడితే ఆ సీరియల్ కూడా మన పాత సినిమాలు చూస్తున్నాం ఎలాగా ఉంటాయో ఈ సీరియల్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈటీవీ సీరియల్ తీసేవారికి వినోద్ కుమార్ ప్రతి సీరియల్కి చక్కనైన పాత పాటలు సుశీలమ్మ కానీ జానకమ్మ కానీ వాళ్ళ గలంలోనూ పాడిన పాటలు ఒక్కసారి మీరు పెట్టారంటే తప్పనిసరిగా ఆ సీరియల్ కూడా చక్కని అర్థాలు ఉంటాయి. సీరియల్ మీరు తీసేటప్పుడు ప్రతి సీరియల్ కూడా అర్థం ఉంటుంది. కాబట్టి మీరు సీరియల్ తీసేటప్పుడు మీరు పాటలు పెట్టారంటే కంపల్సరీగా మీకు విజయం సాధిస్తారు. ఎందుకంటే అప్పట్లో సుమన గారు పాత సీరియల్ అంతరంగాల కాలం, పద్మయము, కళంకిత, బంధము, ఎండమాములు ఇలాంటి సీరియల్లో అతను ప్రతి సీరియల్ కూడా పాటలు పెట్టారు. కాబట్టి సీరియల్ మీరు తీసేటప్పుడు ఒక పాత పాటలని మీకు అర్థమైనట్టు ప్రతి పాటకే అర్థం ఉంటుంది. కాబట్టి ఆ పాటలు మీరు పెట్టారంటే కంపల్సరిగా విజయాన్ని సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక కథ రాశాను. అది ఏమిటంటే ప్రియుడు ప్రియురాల ప్రేమ కథ అని నేను రాశాను. దానికి 2 పాటలు కూడా రాశాను. ఆ పాటలు ఈ వీడియో చూసేవాళ్ళు కంపల్సరిగా ఇది సినిమా తీస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ ప్రేమ అంటే ప్రియుడు ప్రియురాల ప్రేమ కథ ఏమిటంటే, ఇప్పుడు ప్రేమించే అబ్బాయిని ప్రేమించలేదని అమ్మాయిని ప్రేమించలేదని అబ్బాయి, వీళ్ళు వాదావాదపడు ఇద్దరు కూడా గొడవలాడి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి దాన్ని ఆత్మహత్యగా చేసుకుంటున్నారు. కాబట్టి ఆ చేసిన వల్ల ఎవరికి నష్టం అనేది తండ్రులకు అది నష్టం. ఆ తల్లికి తండ్రికి గర్భశోకాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఈ కథని నేను వ్రాశాను. ఎందుకంటే ఈ కథ ప్రియుడు ప్రియురాల ప్రేమ కథ తీశారంటే కంపల్సరిగా ఆ ప్రేమలు కొద్దిగా తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు చూసేవాళ్ళు ఈటీవీ ఛానల్ మీరు ఈ వీడియోని మీకు పెడుతున్నాను. కాబట్టి ఈ వీడియోని ప్రతి డైరెక్టర్ కానీ ఎవరికైనా పంపించి ఈ సినిమా తీస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను.
ఆ కథని తీయాలని కె రాఘవేంద్రరావు ఈ కథని తీయగలరు. అది ఎలాగ తీయాలనేది అతనికి తెలుసు. కాబట్టి మీరు నేను పంపించిన ఈ వీడియో మీరు తీస్తారని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఈ వీడియో పంపిస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8985300284 నెంబర్ను పంపిస్తుంది. ఇది చూసేవాళ్ళు కాబట్టి ఈ నెంబర్కి కాల్ చేయగలరని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇట్లు గోవిందరావు.